పల్లె కదా ఇయి. ఫ్రెండ్స్ మేమైతే రేగి పళ్ళకి వచ్చి చూసారా, మా మామూలుది అయితే ఎక్కి దులుపుతున్నారు పళ్ళు. మీకైతే చూపిస్తాము, ఇవి అడవి రేగి పళ్ళు ఫ్రెండ్స్. ఎక్కువగా కోసిన తర్వాత మీకైతే చూపించబోతున్నాను. రేడు దున్నట్టు అయ్యి కదా ఎక్కువ. మరి పెద్ద పళ్ళు ఉంటాయి కదా. ఈ అడవి రేగు పళ్ళు అండి, ఇప్పుడే కోసం తాజాగా ఉన్నాయి, ఎటువంటి కల్తీ లేనివి. మా బామర్దుల సహాయంతో మేమైతే కోసాము. ఇప్పుడు టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ అడవి రేగు పళ్ళు అండి, ఇప్పుడే కోసం తాజాగా ఉన్నాయి, ఎటువంటి కల్తీ లేనివి. మా బామర్దుల సహాయంతో మేమైతే కోసాము. ఇప్పుడు టేస్ట్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాం ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మరి మేమైతే రేగిపల్లి కోసం చూసారు కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉన్నాయో మీకైతే చూపించబోతున్నాము. ఒకటి తీసుకోండి తమ్ముడు, మామూలుది చూద్దాం. ఒకటి తీసుకుంటావా? తీసుకున్నా తిని. చాలా తీయగున్నాయి కదా. మరి ఇప్పుడు మా దోస్తులు అయితే మీకు ఎలా ఉన్నాయో టేస్ట్ అని చెప్తారు. ఎలాగున్నాయో చెప్తున్నా. చాలా తీయగా ఉన్నాయండి. చాలా తీయగా ఉన్నాయండి. ఓకే, వాళ్ళు కూడా చాలా తీయగా ఉన్నాయన్నాయి ఫ్రెండ్స్. మరి మీరు ఎప్పుడైనా అడవి రేగిపళ్ళు మీరు ఎప్పుడు తినుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇటువంటి తాజా పళ్ళు అనేది మన అడవిలో సహజంగా దొరికే పళ్ళు అనేది సంవత్సరానికి ఒకసారైనా తీసుకోవాలి. మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ద్రోణక కల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.